హే అమిగోస్! వీకెండ్‌లో ఏ మూవీ చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీక్ ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి కొన్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాను. ఈ లిస్ట్‌లో ఫస్ట్ మూవీ వచ్చేసి 'ఫార్ములా 1'. ఎఫ్1 ప్లాట్ ఏంటంటే 30 ఇయర్స్ ముందు ఫేడ్ ఔట్ అయిన ఒక ఫార్ములా 1 రేసర్‌కి మళ్ళీ తిరిగి ఎఫ్1 రేసింగ్‌లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇస్తాడు ఆళ్ళ ఫ్రెండ్. తనకి ఏపీఎక్స్‌జీపీ అనే రేసింగ్ ఫ్రాంచైజ్ ఉంది. బట్ ఆ ఫ్రాంచైజ్ బ్యాంక్రప్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోద్ది. వాళ్ళకి మిగిలిన ఒకే ఒక లాస్ట్ ఆప్షన్ ఈసారి విన్ అవ్వాలి. లేదంటే ఫ్రాంచైజ్‌ని బోర్డ్ సేల్ చేసేసిద్ది. ఫార్ములా 1 రేసింగ్ అంటే ఓన్లీ రేసర్ పర్స్పెక్టివే కాకుండా, రేసర్ వెనక ఉన్న టీమ్ పర్స్పెక్టివ్‌ని గూడా చూడొచ్చు. వాళ్ళ మధ్య ఉన్న ఈగోస్, ఎమోషనల్ జర్నీ అండ్ వాళ్ళు పడ్డ హార్డ్ వర్క్‌ని బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. సోనీ రేస్ గెలిచాడా లేదా? తను పడిన స్ట్రగుల్స్ ఏంటి? తన బ్యాక్ స్టోరీ ఏంటి? ఎందుకు రేసింగ్‌కి 30 ఇయర్స్ దూరంగా ఉన్నాడనేది మూవీ చూసి తెలుసుకోవాలి. జనరల్‌గా రేసింగ్ మూవీ అంటే ఓన్లీ రేసింగ్ మాత్రమే ఉంటుందనుకుంటాం. బట్ ఈ మూవీలో హ్యూమన్ ఎమోషన్స్ అండ్ రేసింగ్ వెనకాల ఉండే వాళ్ళ లైఫ్ గురించి కూడా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఓన్లీ మెయిన్ లీడ్ మాత్రమే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో కూడా కనెక్ట్ అవుతాం. స్క్రీన్ పైన బ్రాడ్ పిట్ కనిపించడు. సోనీ అనే రేసర్ మాత్రమే కనిపిస్తాడు. తను ఆ రోల్‌లో జీవించేశారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేసిన అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్టర్ జోసెఫ్ ఇంతకుముందు 'ట్రాన్', 'టాప్ గన్ మావెరిక్' లాంటి టాప్ నాచ్ మూవీస్ తీశారు. నేను ఈ మూవీని థియేటర్‌లో చూశాను. వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ థియేటర్. థియేటర్‌లో అయితే సేమ్ నేను కూడా రేసింగ్‌లో ఉన్న ఫీల్ వచ్చింది. ఇంకా 'హ్యాండ్స్ జైమర్' ఓఎస్టీ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇర్రగొట్టేశారు. ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. మిస్ అవ్వద్దు, తప్పకుండా చూసేయండి. నంబర్ 2 'మారీషన్'. 'మారీషన్' మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక దొంగ అల్జైమర్స్ పేషెంట్ దగ్గర డబ్బులున్నాయని తెలిసి తనతోనే ట్రావెల్ అవుతాడు. తనను మోసం చేసి తన బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న బిగ్ అమౌంట్ ఆఫ్ మనీని కొట్టేయాలని. ఆ దొంగ మనీని కాజేశాడా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. ఆ మతిమరుపు మనిషి వల్ల ఈ దొంగ పడే అవస్థలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఆ రోడ్ ట్రిప్ జర్నీ వాళ్ళిద్దరి లైఫ్స్‌ని ఎలా చేంజ్ చేసిందనేదే స్టోరీ. పర్ఫార్మెన్స్ వైస్‌గా ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫహద్‌కి ఈ థీఫ్ రోల్ కొత్తేం గాదు. ఆల్రెడీ ఫ్యూ మూవీస్‌లో చూసాం. దొంగ క్యారెక్టర్‌లో జీవించేశాడు. అల్జైమర్ పేషెంట్‌లా 'వడివేలు' గారు గూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. మిస్ అవ్వద్దు, తప్పకుండా చూసేయండి. నంబర్ 3 'తలైవన్ తలైవి'. ఈ మూవీలో లీడ్ పెయిర్స్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు అండ్ నిత్యా మీనన్ గారు. మూవీ ప్లాట్ ఏంటంటే నిత్యా మీనన్ అండ్ విజయ్ సేతుపతి గారు వైఫ్ అండ్ హస్బెండ్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వాళ్ళిద్దరూ కలిసి ఉండరు. వాళ్ళెందుకు విడిపోవాల్సొచ్చింది? తిరిగి కలిసారా లేదా? అనేది మూవీ ప్లాట్. వినడానికి రొటీన్ స్టోరీ లైనే అయినా మూవీ తీసిన విధానం చాలా బావుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు, రిలేటివ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అత్తాకోడళ్ళ మధ్య ఈగో ఇష్యూస్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో హీరో నలిగిపోవటం, ఇలాంటి వాటిని చాలా బాగా చూపించారు. యాక్చువల్‌గా మూవీ కొంచెం స్లో పేస్‌లో స్టార్ట్ అయిద్ది. బట్ వన్స్ స్టోరీ సెటప్ కంప్లీట్ అయిన తర్వాత ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఫ్యామిలీ సీక్వెన్సెస్ అయితే హిలేరియస్‌గా ఉంటాయి. ఇంతకుముందు వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా మూవీస్ వచ్చాయి. బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అండ్ వాళ్ళ మధ్య వచ్చే గొడవల్ని గ్రౌండెడ్‌గా చూపించారు. లైక్ మన రియల్ లైఫ్‌లో రోజు చూస్తుంటాం గదా! సేమ్ అలానే ఉంటాయి. మూవీలో జరుగుతున్నట్టు కాకుండా రియల్‌గా మన చుట్టూ జరుగుతున్నట్టు ఉంటుంది. మ్యారీడ్ కపుల్స్‌కి ఈ మూవీ కనెక్ట్ అవుతుంది. సింగిల్స్ ఉన్నా పర్లేదు చూడొచ్చు. మీ ఫ్యూచర్ కోసం యూజ్ అయిద్ది. ఇందులో రిలేషన్‌షిప్ గురించి మెసేజ్ ఉన్నా గూడా మెసేజ్ కన్నా డైరెక్టర్ ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం మీద ఫోకస్ చేశారు. ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో గూడా అవైలబుల్‌గా ఉంది. ఫ్రీ టైమ్‌లో అలా ఎంటర్‌టైన్ అవుదాం అనుకుంటే గనక ఈ మూవీని ట్రై చేయండి. నంబర్ 4 కానిస్టేబుల్ కనకం. కనకం అనే ఒక అమ్మాయి రేపల్ అనే విలేజ్‌కి లేడీ కానిస్టేబుల్‌గా జాయిన్ అవుతుంది. ఆ ఊర్లో అడవిగట్టు అనే ఫారెస్ట్ ఏరియా దగ్గర వరుసగా చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. విలేజ్‌లో ఒక జాతర అవుతుంది. ఆ టైంలో తన బెస్ట్ ఫ్రెండ్ గూడా మిస్ అయిపోతుంది. కనకం సీనియర్ ఆఫీసర్స్‌తో ఎలాంటి ట్రబుల్ ఫేస్ చేసింది? ఇన్వెస్టిగేషన్‌లో ఏం తెలిసింది? ఆ అమ్మాయిలు మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి? వాళ్ళకి ఏం జరిగింది? ఎవరున్నారు దీని వెనక? ఎందుకు చేస్తున్నారనేది సీరీస్ చూసి తెలుసుకోవాలి. ఒక బీభత్సమైన థ్రిల్లర్ అయితే కాదు గానీ డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. ఈ సీరీస్‌కి సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, మ్యూజిక్ అన్నీ బావుంటాయి. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 5 కొత్తపల్లిలో ఒకప్పుడు. ఈ మూవీ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. మూవీలో మోస్ట్‌లీ మెయిన్ క్యారెక్టర్స్ ఫ్రెష్ ఫేస్ అవ్వడం వల్ల స్టోరీకి నేచురాలిటీ అండ్ అథెంటిసిటీ ఎక్కువగా కనిపిస్తుంది. కేర్ ఆఫ్ కంచలపాలెం ప్రొడ్యూసర్ ప్రవీణ పరశూరి గారు ఈ మూవీని డైరెక్ట్ అండ్ ప్రొడ్యూస్ చేశారు. రానా గారు ప్రెజెంట్ చేశారు. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ రామకృష్ణ తన లైఫ్‌లో కొన్ని అనుకోని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ వల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయింది? అండ్ తను చిన్నప్పటి నుండి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఏం చేశాడు? విలేజెస్‌లో సడెన్ చేంజ్, వాళ్ళ నమ్మకాలు, మూఢనమ్మకాలు తన లైఫ్‌ని ఎలా ఇంపాక్ట్ చేశాయి? దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సొచ్చిందనేది మూవీ చూసి తెలుస్తుంది. ఈ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మరో రికమెండేషన్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.